Hello friends, welcome to Tri-Tree Technologies. సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఇంకొక స్ట్రాటజీ చూపించబోతున్నాను. దట్ ఈజ్ ట్రేడింగ్ బేస్డ్ ఆన్ ట్రెండ్ లైన్స్. సో ట్రెండ్ లైన్స్ని బేస్ చేసుకొని మనం ఎలా ట్రేడ్ చేయాలని నేను చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, సో మీరు వినే ఉంటారు మార్కెట్లో ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటారు. సో ఎప్పుడైనా సరే మనం ఇంట్రాడే కానీ ఆర్ ద షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఎప్పుడు పెట్టుకున్నా కానీ కూడా the timing of putting your money in market should be based on your trend. సో మీ ట్రెండింగ్లో ఉన్నప్పుడే మీరు మార్కెట్లో డబ్బులు పెడితే మీకు రిటర్న్స్ బాగా వస్తాయి. సో మీరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక స్టాక్ మూమెంట్ ఎప్పుడైనా మీరు గమనించి ఉంటే ఏదైనా ఒక స్టాక్ చూడండి, 100 రూపీస్లో ఉన్న స్టాక్ మేబీ 105, 110కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 100 రూపీస్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ 103, 104, 108 దాకా వెళ్ళి మళ్ళీ కొద్దిగా కిందికి వచ్చి మళ్ళీ ఆ తర్వాత 110, 110, 111, 112 అలా బ్రేక్ అవుతూ వెళ్తుంది. సో ఎప్పుడైతే మీరు ఒక స్టాక్ రెసిస్టెన్స్ సపోర్ట్ని మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, దెన్ యూ కెన్ జస్ట్ డ్రా ట్రెండ్ లైన్ బేస్డ్ ఆన్ దో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్. ఎగ్జాంపుల్ ఫ్రెండ్, ఇప్పుడు ఒక స్టాక్ ఉందనుకోండి, ఆ స్టాక్ మీకు ఇలా మూవ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ఏమంటారంటే ఇది యూని డైరెక్షన్ మూమెంట్, అంటే ఇది ఓన్లీ వన్ డైరెక్షన్లో స్టాక్ వెళ్తుంది. సో మీరు ఇలా ఈ పర్టికులర్ డైరెక్షన్ని బేస్ చేసుకొని మీరు ఒక ట్రెండ్ లైన్ గీసారనుకోండి, దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ లుక్. సో ఏదైతే ఈ టాప్ని రీచ్ అవుతుందో దీన్ని మనం రెసిస్టెన్స్ అంటాము, ఈ బాటమ్ సపోర్ట్ తీసుకుంటుంది కదా దీన్ని సపోర్ట్ లెవెల్స్ అంటాం. సో స్టాక్ ఎప్పుడైనా చూడండి అప్పర్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది మీకు. సో రెసిస్టెన్స్ తీసుకుంటుంది, సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది, ఇలా డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది స్టాక్. సో ఫైనల్లీ ద మూమెంట్ ఈస్ టువర్డ్స్ అప్వర్డ్. సో మీరు ఒక స్టాక్ని ట్రేడ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ అండ్ వాట్ ఈస్ ద సపోర్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టాక్. సో ఒక్కొక్కసారి ఎప్పుడు స్టాక్ ఇలాగే మూవ్ అవుతుందా అని అంటే నో, అలా ఎప్పుడు జరగదు. ఎప్పుడైనా సరే కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నప్పుడు అది డిఫరెంట్ లెవెల్లో ఇలాగే యూనిక్ డైరెక్షన్లో ఉంటుంది. ఒక్కోసారి మీకు డైరెక్షన్ కూడా మీకు తెలియదు, ఒక్కోసారి అది ఏంటంటే జిగ్జాగ్లో వెళ్ళిపోతుంది, ఇలా 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 వెళ్ళిపోతుంటుంది. సో ఇట్లా వెళ్తూ ఉంటుంది. సో అప్పుడు ఆ డైరెక్షన్లో ఏంటంటే మీరు ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోవడం మీకు అంత ఈజీగా ఉండదు. సో ఇన్ దట్ కేస్ నేనేమంటానంటే మీకు ట్రెండ్ లైన్స్ ఈజీగా ఐడెంటిఫై చేసి మీరు ట్రేడ్ చేయగలిగితేనే అటువంటి స్టాక్లోనే మీరు ట్రేడ్ చేయండి. డోంట్ హేస్టిలీ పుట్ యువర్ మనీ ఇన్ ఆల్ ద స్టాక్స్ వేర్ యూ కెనాట్ ఈవెన్ డిఫైన్ అ ట్రెండ్. మీరు ఒక స్టాక్లో ట్రెండ్ని డిఫైన్ చేయలేకపోతున్నారు అనుకోండి, బెటర్ యూ డోంట్ డూ ట్రేడ్ ఆన్ దట్ పర్టికులర్ స్టాక్. సో అటువంటి స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేసి డబ్బులు పొడగొట్టుకోవడం కంటే వెయిట్ ఫర్ ద టైం. సో ఫ్రెండ్, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మార్కెట్లో మీరు ఎవ్రీ డే మార్కెట్ మీకు 9:15కి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, అండ్ 3:30కి క్లోజ్ అవుతుంది ఆఫ్టర్నూన్. సో ఈ టైం పీరియడ్లో మీరు ఇంట్రాడే చేస్తున్నారు అనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ ట్రేడ్ విచ్ యు ఆర్ డూయింగ్ ఫ్రెండ్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ హంటింగ్ యు ఆర్ డూయింగ్. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ ఏ ట్రేడ్. ఎవ్రీ డే కూడా స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందనంటే దెర్ ఇస్ ఆల్వేస్ అ బిగ్ ఫిష్ హూ విల్ బీ హంటింగ్ ద స్మాల్ ఫిష్. సో మీరు ఒక బిగ్ ఫిష్ ఎప్పుడైనా చూడండి, వాళ్ళు రైట్ టైంలో ఎంటర్ అవుతారు అండ్ దే విల్ గెట్ ఆల్ ద మనీ ఫ్రమ్ ది స్మాల్ ఫిష్. సో మీరు హేస్టీగా వెళ్ళిపోయేసి ట్రెండ్ని చూసుకోకుండా ఏదో మీకు తెలియకుండా ఏదో కాల్ టిప్స్ తీసుకొని వాళ్ళు బై చేయమన్నారని చేసేసి మీరు ఎంటర్ అయిపోతే మీరు పెట్టిన డబ్బులు అన్నీ కూడా పోతాయండి. సో ఇక్కడ మార్కెట్లో ఒక గుర్తుపెట్టుకోండి, మీరు ఈజీ మనీ అని అనుకొని పొరపాటున కూడా మార్కెట్కి రాకండి ఫస్ట్ థింగ్. సో ఇది ఇక్కడ ఈజీ మనీ ఏముండదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ డూయింగ్ యువర్ నార్మల్ జాబ్. మీరు జాబ్కి వెళ్ళి కష్టపడితే మీకు మంత్లీ 15K 20K ఎలా అయితే వస్తుందో సేమ్ టు సేమ్ అంతే ఎఫర్ట్స్ మీరు ఇక్కడ పెట్టాలి ఫ్రెండ్స్. ఊరికే మనము ఫస్ట్ 1 అవర్లో నేను టిప్స్ తీసేసుకుంటాను, ట్రేడ్ చేసేస్తాను, నాకు డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఫస్ట్ థింగ్ నేర్చుకోండి. సో ఇప్పుడు నిన్న మనం ఒక స్ట్రాటజీ చూసాం బ్యాంక్ నిఫ్టీలో, అలాగే ఇప్పుడు ఇది ఒక స్ట్రాటజీ. నేను నాకు తెలిసిన స్ట్రాటజీస్ అన్నీ మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో ద బెటర్ థింగ్ ఈజ్ మీరు ఈ స్ట్రాటజీస్ అన్ని తెలుసుకొని పేపర్ ట్రేడ్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. దెన్ యూ కమ్ ఇన్ టు మార్కెట్ అండ్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే ట్రేడ్ చేయండి. సో
సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ద మూమెంట్ యూ ఎంటర్ అండ్ టేక్ ఏ ట్రేడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ హ్యావ్ పుట్ యువర్ హార్డ్ హ్యాండ్ మనీ. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులతో ట్రేడింగ్ చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం మర్చిపోకండి. తొందరపడి గ్రీడ్ని దృష్టిలో పెట్టుకొని అత్యాశతోటి ఎక్కడో ఒక స్టాక్లో ట్రేడ్ చేసి డబ్బులు వస్తాయని పొరపాటున కూడా పెట్టకండి ఫ్రెండ్స్. ఇది నథింగ్ బట్ ఏ హంటింగ్. మీరు చాలా జాగ్రత్తగా పేషెన్స్గా టైమింగ్తో వ్యవహరించాలి. సో కరెక్ట్ టైమింగ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రాంగ్ టైమింగ్లో కనుక ఎంటర్ అయిపోయారనుకోండి, ఫినిష్. ఇంకా తర్వాత మీరు ఏదైతే క్యాపిటల్ పెట్టుకొని మార్కెట్లోకి వచ్చారో అది వ్యానిష్ అవ్వడానికి పెద్ద సమయం పట్టదు. ఒక్కటే ట్రేడ్లో, జస్ట్ ఇన్ వన్ ట్రేడ్ మీ ఎంటైర్ క్యాపిటల్ కూడా మీరు నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. తొందరపడి ట్రేడ్ చేయకండి. సో ఈ ట్రెండ్ లైన్స్ నేను చెప్పబోతున్నాను. ఈరోజు నేను డాబర్ స్టాక్స్ తీసుకొని డాబర్ మీద నేను ఒక ట్రెండ్ లైన్ గీసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది, ట్రెండ్ లైన్ ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఏం చేస్తారు. సో మనకు స్టాక్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు చూసినట్లయితే చాలామంది ఎక్స్పర్ట్స్ క్యాండిల్స్ చక్కగా ఈ నార్మల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్లో కూడా జనాలు ఏం చేస్తారనంటే ఈజీగా ట్రెండ్ లైన్స్ గీసేస్తారు. ట్రెండ్ లైన్స్ గీసేసుకొని ఓకే దిస్ ఈజ్ ట్రెండ్, సో ఇక్కడికి వెళ్ళిపోతే ఇది వీక్ అయిపోయింది సెల్, అండ్ ఇక్కడికి వెళ్ళిపోతే ఇట్స్ వెరీ బుల్లిష్ సో బై అని చెప్తారు. సో అది అంత ఎక్స్పర్టైజ్ లెవెల్స్ మీకు రావాలంటే చాలా కష్టపడాలి. సో దానికంటే ముందు ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు అ క్యాండిల్ లెవెల్ చార్ట్, మీరు ఏం చేయాలంటే ఈ పర్టికులర్ ట్రెండ్ని డిఫైన్ చేయడానికి ఫస్ట్ లైన్ చార్ట్ని స్పెసిఫై మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. లైన్ చార్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఈ లైన్ చార్ట్ ద్వారా మీరు ట్రెండ్ని డిసైడ్ చేసుకొని ఆ తర్వాత నేను చెప్పే ఇండికేటర్ని సెటప్ చేసుకొని బుల్లిష్ కన్ఫర్మేషన్స్ వస్తే బై చేయండి, బేరిష్ కన్ఫర్మేషన్స్ వస్తే సెల్ చేయండి. సో నేను అదే మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేసుకోండి. మీరు కాన్ఫిడెంట్ అయిన తర్వాతనే ట్రై టు పుట్ సమ్, మీరు చాలా తక్కువ అమౌంట్ తోటి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి, ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. మేబీ 5,000 to 10,000 రూపీస్ పెట్టుబడి పెట్టుకొని మీరు ట్రేడింగ్ చేయండి. ఒకటేసారి మార్కెట్లోకి ₹1,00,000 లేదనంటే 10 లక్షలు ఇలా మాత్రం తీసుకొని రాకండి. ఫస్ట్ మీరు 5K to 10K, దీన్ని మీరు ఎప్పుడైతే ఈ 5Kని 10Kని కాన్ఫిడెంట్గా 50K 50,000 నుంచి ₹1,00,000 చేస్తారో అప్పుడు మీరు పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. సో టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఫస్ట్ మీరు ఏం చేయండి, 5,000 నుంచి ₹10,000 మాత్రమే మార్కెట్కి తీసుకొని రండి. ఎప్పుడైతే 5,000ని 10,000 మీరు 50,000 నుంచి ₹1,00,000 చేస్తారో అప్పుడు మీరు పెద్ద పెద్ద ట్రేడ్లు చేసుకోండి. అప్పుడు మీరు కావాలంటే మీ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు హ్యూజ్ అమౌంట్ని మార్కెట్లోకి తీసుకొని వచ్చి ట్రేడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు ఈ 5,000 నుంచి 10,000 తెచ్చిన పెట్టుబడి మీ హేస్టీ ట్రేడ్స్ వల్ల కానీ తెలిసి తెలియక చేసిన ట్రేడ్ వల్ల పోతే మళ్ళీ ఆ తర్వాత అదే అతి ఉత్సాహంతో పెద్ద అమౌంట్స్ తీసుకురాకుండా సేమ్ మళ్ళీ అదే 5K to 10Kనే తీసుకురండి. ఎప్పుడైతే ఈ 5K 10Kని మీరు 50K to 1,00,000 చేస్తారో అప్పటిదాకా మీరు పెట్టుబడి 5,000 నుంచి 10,000 వరకే ఉండాలి ఫ్రెండ్స్. ఇంతకంటే ₹1 కూడా మీరు మార్కెట్లో ఎక్కువ పెట్టకూడదు. 5,000 మీరు పెట్టే 5,000 నుంచి 10,000 రూపాయలు ఎప్పుడైతే మీరు 50,000 నుంచి 1,00,000 వరకు చేస్తారో అప్పటి వరకు కూడా థింక్ దట్ యు ఆర్ నాట్ గుడ్ ఎనఫ్ టు ట్రేడ్ ఎనీథింగ్ ఇన్ మార్కెట్. మీరు దీన్ని జీరో చేయడానికి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, 1 or 2 days సరిపోతుంది. బట్ ఈ అమౌంట్ని ఈ లెవెల్కి తీసుకురావాలంటే మీకు కరెక్ట్ టైమింగ్ తెలిసి ఉండాలా. ప్లస్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పేషెన్స్ ఉండాలా. పేషెన్స్ లేకపోతే చాలా కష్టం. నేను ఎందుకు 5 to 10K అంటున్నానంటే ఈ మనీ మేనేజ్మెంట్ మీకు కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర 50 నుంచి ₹1,00,000 పెట్టడానికి డబ్బులు ఉన్నా మీరు 5 నుంచి 10,000 మాత్రమే మీ అకౌంట్లో వేయండి, ట్రేడింగ్ అకౌంట్లో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో వేయండి. ఎప్పుడైతే మీరు ఈ లెవెల్స్కి వస్తారో దెన్ కాన్ఫిడెంట్లీ మీరు అప్పుడు అదే స్ట్రాటజీని ఉపయోగించి పెద్ద ట్రేడ్లు తీసుకోండి. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఒకటేసారి డబ్బులు పోవు, ప్లస్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతుంది. మీ ఎక్స్పీరియన్సే మీకు ఒక పెద్ద లెసన్ చెప్తుంది. సో ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ఎట్ వాట్ పాయింట్ ఇన్ టైం ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, సో లెట్స్ మూవ్. మనం ఇప్పుడు జీరోదా అకౌంట్ నేను ఓపెన్ చేసి అందులోనే మీకు చూపిస్తాను. హౌ బేసిస్ ఆన్ దిస్ లైన్ చార్ట్ ఎలా ట్రెండ్లు డిసైడ్ చేసుకోవాలి, ఎప్పుడు ట్రేడ్ ఎంటర్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మీరు చూసినట్టయితే నేను డాబర్ స్టాక్ మీరు తీసుకున్నాను. సో ఈ డాబర్లో మీరు చూసినట్టయితే ఇప్పుడు ప్రైస్ 489 రూపీస్ జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది నార్మల్
క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇది ఒక మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా 15 మినిట్ రిప్రజెంట్ చేస్తుంది ఒక క్యాండిల్. సో 15 మినిట్స్ నేను మీకు ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఓపెన్ చేశాను. సో ఇందులో మీరు ఎలా ట్రెండ్ లైన్ గీసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది కూడా ఇలా క్యాండిల్స్ చూసి వాళ్ళు ట్రెండ్ లైన్స్ ఈవెన్ డ్రా చేద్దాం అనుకున్నా కానీ కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఇందులో. ఎక్కడ యాక్చువల్గా రెసిస్టెన్స్ అవుతుంది ఒక స్టాక్కి, ఎక్కడ యాక్చువల్గా సపోర్ట్ తీసుకుంటుంది అనేది ఇలా ఐడెంటిఫై చేయడం కొద్దిగా కష్టం, అట్లీస్ట్ ఫర్ బిగినర్స్కి. ట్రెండ్ లైన్స్ మీదనే ట్రేడ్ చేసేవాళ్ళు, ప్రైస్ యాక్షన్ మీద ట్రేడ్ చేసేవాళ్ళు, ఆ ట్రెండ్ని బేస్ చేసుకొని ఇంట్రాడే చేసేవాళ్ళు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ, ఎక్స్పర్ట్స్ అందరికీ కూడా దే కెన్ ఈజీలీ డ్రా. బట్ అట్లీస్ట్ ఫర్ బిగినర్స్కి ఇది ఇలా చూసుకొని డ్రా చేయడం చాలా కష్టం అవుతుంది. సో నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను ఇందులో. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాండిల్ మీరు ఏం చేయాలంటే డిస్ప్లేస్లోకి వెళ్ళిపోయి ఈ డిస్ప్లేలో లైన్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ లైన్ని క్లిక్ చేసుకోండి. ఈ లైన్ని క్లిక్ చేయడం వల్ల ఏం జరుగుతుందనంటే మీకు ట్రెండ్ ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. ఒకసారి చూడండి, మీరు క్యాండిల్స్లోకి వెళ్ళారనుకోండి, మీకు ఈ గ్రీన్ కలర్ క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్, తర్వాత ఈ విక్స్ ఫామ్ అవుతాయి. సో ఇవన్నీ మీకు ఒక్కసారిగా మీరు ట్రెండ్ లైన్ గీసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్యాండిల్స్ నేను మీకు లైన్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. సో ఈ లైన్ బేస్ మీద నేను ఇప్పుడు ఈ క్యాండిల్స్ అన్నీ కూడా మీకు ఒక లైన్ రూపంలో డ్రా అయిపోయాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ గీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ స్టాక్ చూడండి ఇక్కడ దాకా వెళ్ళింది, దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్, మళ్ళీ రెసిస్టెన్స్ వచ్చింది, ఇక్కడ ఈ సపోర్ట్ మళ్ళీ కిందికి వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ మళ్ళీ ఒక రెసిస్టెన్స్. సో ఇలా మీరు ఇలా గమనించవచ్చు, ఓహో ఇలా స్టాక్ ఒక పర్టికులర్ లెవెల్కి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో ఈ పర్టికులర్ లెవెల్స్లో మీకు ఎప్పుడైనా బయింగ్ ఇండికేటర్స్ కనబడితే, అంటే బులిష్నెస్ కనబడితే మీరు అక్కడ ఎంటర్ అవ్వచ్చు. అయితే ఫ్రెండ్స్, మీరు ఎంత హై టైం ఫ్రేమ్లో మీరు ఈ లైన్ చార్ట్ గీసుకోగలిగితే, అంటే ట్రెండ్స్ గీసుకోగలిగితే మీకు లాంగ్ టర్మ్లో కానీ లేకపోతే అట్లీస్ట్ 1 or 2 వీక్స్ కూడా హోల్డ్ చేయొచ్చు, అంటే డిపెండింగ్ అపాన్ యువర్ టైం ఫ్రేమ్. ఇప్పుడు మీరు డైలీలో కూడా ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డైలీలో చూడండి, డాబర్ ఎలా ఉంది, ఓవరాల్ ట్రెండ్ చూసారనుకోండి అప్వర్డ్ డైరెక్షన్లోనే ఉంది. సో దిస్ ఈజ్ వాట్, ఇక్కడ మీకు సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ తీసుకుంది, దెన్ అగైన్ ఇట్ ఈస్ ఓవరాల్ డైరెక్షన్ చూస్తే ఇది అప్వర్డ్లో వెళ్ళిపోతుంది. అలాగే మీరు అవర్లీ చార్ట్ చూసారనుకోండి, ఇందులో కూడా మీరు ఒక రకమైన ట్రెండ్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఇంట్రాడే చేస్తున్నప్పటికీ కూడా మీరు ఏదైనా సరే, ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు గమనించారో లేదో, సమ్ పాయింట్ ఇన్ టైం ఒక డే సడన్గా స్టాక్ హ్యూజ్గా ఫాల్ అయిపోతుంది. ఎందుకు అనంటే డే లెవెల్లో ఒకవేళ ట్రెండ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అది హ్యూజ్ ఫాల్ వస్తుంది. సో మీరు ఇంట్రాడే చేస్తున్నప్పుడు ఒక స్టాక్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు డేలో, అవర్లీలో అండ్ 15 మినిట్లో అన్ని టైం ఫ్రేమ్లో మీరు ఒక ట్రెండ్ లైన్ గీసుకోండి. ఒకవేళ ఆ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసినట్టయితేనే మీరు ట్రేడ్లో ఎంటర్ అవ్వాలి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు సింపుల్గా ఒక 15 మినిట్ టైం ఫ్రేమ్లో మీకు నేను చార్ట్ ఇప్పుడు ఓపెన్ చేశాను. ఇందులో మీరు చూడండి, ఇక్కడ స్టాక్ ఇక్కడ దాకా వచ్చిందండి, మళ్ళీ రిట్రెస్ అయింది, మళ్ళీ వచ్చింది, సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ రిట్రెస్ అయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే దేర్ ఆర్ 3 పాయింట్స్, అంటే ట్రిపుల్ బాటమ్ ఇక్కడ ఫామ్ అయింది. సో ఇలాంటి స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి. నేను చెప్పేది ఏంటంటే ప్రతి స్టాక్స్లో కూడా మీరు మీ వాచ్ లిస్ట్లో ఒక 10 స్టాక్స్ వేసుకోండి, 10 స్టాక్స్ ఇందులో యాడ్ చేసుకొని ఆ 10 స్టాక్స్ మీద మీరు ఇలా ఒక ట్రెండ్ లైన్ గీసుకోండి. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ట్రిపుల్ బాటమ్ ఫామ్ అయిపోయింది, అంటే ఓవరాల్గా ఈ జోన్లో స్టాక్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. సో మీరు ఇక్కడ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, యూ నీడ్ టు వెయిట్. మీరు ఏం చేయాలి ఇక్కడ అంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరగలేదు, సో ఇక్కడ నెక్స్ట్ టైం కూడా మీకు సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ మీకు ఒక రకమైనటువంటి అబ్జర్వేషన్ చేయాలి, ఓకే ఈ పర్టికులర్ లెవెల్స్లో స్టాక్ సపోర్ట్ తీసుకుంటుంది, సో నేను ఎక్కడ బై చేయాలి. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే మీకు అర్థమైపోయింది, ఇక్కడ 2 సార్లు సపోర్ట్ తీసుకుందంటే ఈ థర్డ్ టైంకి కూడా వచ్చినప్పుడు నేను ఇక్కడ ఎంటర్ అవ్వాలనా లేకపోతే వద్దా అనేది మీరు మీ ట్రేడ్ కన్ఫర్మేషన్స్, మీ ట్రేడ్ సెటప్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ బ్రేక్ చేసేసింది అనుకోండి, అంటే దాని అర్థం ఏమైపోయిందనంటే ఈ ట్రెండ్ బ్రేక్ అయిపోయింది, ఇంకా ఫాలో అవుతున్నట్టు. ఇది బ్రేక్ అవ్వలేదు, సో ఇక్కడ మూవ్ అయింది. ఇక్కడ మూవ్ అవ్వడం మనం ముందుగానే ఎలా గమనించవచ్చు, ఇక్కడంటే ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ మీకు ట్రేడింగ్ జరిగిపోయింది, ఇది రిట్రెస్ అయిపోయింది, ఇంత ప్రాఫిట్ ఇచ్చింది, కానీ ఈ పర్టికులర్ లెవెల్లో నేను ఎలా ఎంటర్ అవ్వాలి అనేది మీ క్వశ్చన్. సో ఇప్పుడు అలా చూసుకోవాలంటే నేను నిన్న చెప్పినట్టుగా మీరు మన ట్రేడ్ సెటప్లోకి వెళ్ళండి. అదేంటి, మూవింగ్ యావరేజెస్. నిన్న మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్, మూవింగ్ యావరేజ్ 50లో
నేను బ్లూ కలర్ పెడతాను, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ తీసుకుంటాను, డన్. అండ్ ఇంకొక మూవింగ్ యావరేజ్ 10 డే తీసుకుంటాను, ఈ 10 డే మూవింగ్ యావరేజ్ కూడా నేను సింపుల్ రెడ్ కలర్ లైన్ పెడతాను, ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ తీసుకుంటాను, డన్. సో మన ప్లాన్ ఏంటి, జనరల్గా ఎప్పుడైనా సరే ఒక స్టాక్ ఒక సపోర్ట్ తీసుకుంటుందన్నా కానీ, లేదంటే ఎక్కడైనా సరే మీకు ఒక ట్రెండ్ చూపిస్తున్నాం అన్నప్పుడు, ఈ 10 డే మూవింగ్ యావరేజ్ 50 డేకి ఎప్పుడైతే క్రాస్ అయిపోతుందో అప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, దెర్ ఆర్ ట్రిపుల్ బాటమ్ సపోర్ట్ ఇక్కడ జరిగింది, అయితే నేను ఇప్పుడు ఎక్కడ ఎంటర్ కావాలి, ఎప్పుడైతే నాకు బులిష్ కన్ఫర్మేషన్స్ వస్తాయో నేను అప్పుడే ఎంటర్ అవుతాను, దట్ టు ఫర్ ఇంట్రాడే. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టే ఫ్రెండ్స్ 326 నాడు యాక్చువల్గా మీకు ఇక్కడ డబుల్ బాటమ్ ఇక్కడ ఆల్రెడీ 319కి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ 324కి సపోర్ట్ తీసుకుంది, 325కి సపోర్ట్ తీసుకుంది. సో యూ నీడ్ టు వెయిట్. ట్రేడ్ ప్రతిరోజు ట్రేడ్ చేయాలని చూడకండి, మీకు రైట్ టైం ఉన్నప్పుడే మీరు ట్రేడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో వెయిట్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ ఫిషింగ్. మీరు కరెక్ట్గా హంట్ చేయకపోతే, మీరు ఈ స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ హంటింగ్ అ రైట్ స్టాక్. మీరు కరెక్ట్ స్టాక్ హంటింగ్ చేయకపోతే యూ విల్ గెట్ ట్రాప్డ్. మీరు హంట్ చేయడం కాదు, మిమ్మల్ని హంట్ చేసేస్తారు వేరే వాళ్ళు. సో ఇక్కడ రైట్ టైంలో మీరు ఎంటర్ కాకపోతే మీరు లాసెస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఇట్లా మీరు లైన్ చార్ట్ గీసుకున్న తర్వాత దీనికి ఒక ట్రెండ్ ఐడెంటిఫై చేసుకోండి. మీరే ఒక ట్రెండ్ని డిసైడ్, మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక లెవెల్ని, ఈ పర్టికులర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది, లేకపోతే ఈ పర్టికులర్ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకుంటుందని మీరు డిజైన్ చేసుకున్న తర్వాత బులిష్ కన్ఫర్మేషన్స్ వస్తే మీరు సపోర్ట్ తీసుకున్నాక మీరు బై చేయండి. సో ఇప్పుడు నేను చెప్పినట్టు 10 డే 50 డే అయిపోయింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకా మనం ఏమనుకున్నాం, నిన్న మ్యాక్డీ కూడా అనుకున్నాము. సో మ్యాక్డీ కూడా తీసుకుంటాను నేను. దెన్ ఇంకోటి వచ్చేసి మనం ఆసమ్ ఆసిలేటర్ కూడా అనుకున్నాం ఫ్రెండ్స్. సో అది కూడా ఇందులో పెట్టుకుందాము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్ ఏంటది, ఏడిఎక్స్. ఎస్, ఏడిఎక్స్లో మనం 8 and 8 తీసుకుంటాం ఇక్కడ. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ పర్టికులర్లో నేను ఒక 10 స్టాక్స్ నా వాచ్ లిస్ట్లో పెట్టుకున్న తర్వాత నేను అబ్జర్వ్ చేస్తాను, ఓకే డాబర్ యాక్చువల్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ సపోర్ట్ తీసుకునే సిచ్యువేషన్లో వచ్చింది. సో ఎప్పుడు నేను ఎంటర్ అవ్వాలి, ఎట్ వాట్ టైం ఫ్రేమ్, నేను ఇప్పుడు ఏ రోజున ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు నేను 15 మినిట్లో ట్రెండ్ వేసుకున్నాను కాబట్టి నేను 15 మినిట్ చార్ట్లోనే పెట్టుకుంటాను. 15 మినిట్ చార్ట్ పెట్టుకొని నేను అబ్జర్వ్ చేస్తాను, ఎప్పుడైతే నాకు మ్యాక్డీ బులిష్ కన్ఫర్మేషన్, ఆసమ్ బులిష్ కన్ఫర్మేషన్, అలాగే నిన్న మనం ఏమనుకున్నాం ఫ్రెండ్స్, ఏడిఎక్స్లో 20 లైన్ మీద వీ హ్యావ్ టు డ్రా లైన్. సో ఈ 20 లైన్ మీద డ్రా చేసుకున్న తర్వాత ఎక్కడైతే నాకు ఈ పర్టికులర్ 10 డే క్రాస్ అయిపోయి ఇవన్నీ కూడా బులిష్ కన్ఫర్మేషన్స్ వచ్చేసినాయో, ఇక్కడ చూడండి, ఇక్కడ బులిష్ కన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ ఉంది, ప్లస్ ఈ లైన్ మీద నాకు బ్లాక్ కలర్ లైన్ అండ్ గ్రీన్ కలర్ లైన్ ఉంది, 20 డే కింద ఈ రెడ్ కలర్ లైన్ ఉంది. సో అన్ని రకాలు కూడా నాకు కన్ఫర్మేషన్స్ వచ్చేసాయి. సో నేను చెప్పేది ఇంట్రాడేకి మాత్రమే చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ టు క్యారీ ఫర్ నెక్స్ట్ డే. మీరు నెక్స్ట్ డే క్యారీ చేయాలని చూడకండి, ఈ పర్టికులర్ డే నాడు మీరు ట్రేడ్ తీసుకొని అదే పర్టికులర్ డే నాడు ఎగ్జిట్ అయిపోవాలి. సో జనరల్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇంట్రాడే 15 మినిట్ క్యాండిల్ పెట్టుకుంటే ఫర్ నెక్స్ట్ 4 క్యాండిల్స్ అంటే 1 అవర్లో 1.5 అవర్లో మీరు క్లోజ్ చేసేయండి ట్రేడ్. లేదు నేను రిస్క్ టేకర్ని, నాకు హ్యూజ్ ప్రాఫిట్స్ కావాలి, ఎండ్ ఆఫ్ ద డే వరకు నాకు ఎంత ప్రాఫిట్స్ వస్తే అంత నేను చేసుకుంటానంటే అది మీరు ఏం చేయాలి, స్టాప్ లాస్ వచ్చేసి ఈ పర్టికులర్ బ్లూ కలర్ లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది స్టాప్ లాస్ పెట్టుకోండి. మీరు ఇక్కడ బై చేసేసుకొని మీరు ఇదంతా క్యారీ చేసుకోవచ్చు ఇక్కడ దాకా. లేదు నేను 1 అవర్లోనే ట్రేడ్ కంప్లీట్ చేసేస్తాను అని అనుకుంటే మీరు 1 అవర్లో కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డిస్ప్లేలో క్యాండిల్ పెట్టేస్తాను. క్యాండిల్ పెట్టేసినాక మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు బయింగ్ దొరికింది, రైట్. ఇది మూమెంట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ ఇప్పుడు ఈ పర్టికులర్ లెవెల్లోనే మీకు బయింగ్ దొరికేసింది. ఇక్కడ గ్రీన్ కలర్ లైను ప్లస్ ఈ బ్లాక్ కలర్ లైన్ 20 లైన్కి పైనకి వచ్చేసింది ఏడిఎక్స్లో గమనించినట్టయితే. సో ఈ లెవెల్స్లో మీకు బై దొరికింది. సో మీరు ఇది స్టాప్ లాస్ పెట్టుకొని, ఈ బ్లూ కలర్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు క్యారీ చేయాలంటే చేసుకోవచ్చు. లేదనంటే ఇమీడియట్గా మీరు పెట్టుకున్న ప్రైస్ మీద ఒక 2 రూపీస్ 3 రూపీస్ వచ్చినా కానీ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో దిస్ ఈజ్ ది స్టాండర్డ్ వే ఆఫ్ డూయింగ్. ఇది మీ అప్రోచ్. ఇది ఇలాగే చేయాలని చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీ. సో నేను ఎప్పుడైనా సరే స్టాక్స్ మీద ట్రేడ్ చేసేటప్పుడు
ఇంట్రాడే బేస్ మీద ఈ ఈ ఈ ఈ పర్టికులర్ మెథడాలజీ ఫాలో అవుతాను, ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. నిన్న మనం బ్యాంక్ నిఫ్టీలో ఎలా అయితే 3 మినిట్ పెట్టానో, ఈ స్టాక్స్ విషయంలోకి వచ్చేసరికి సేమ్ మెథడాలజీ యూజ్ చేస్తాను. 15 మినిట్స్ పెట్టుకుంటాను, 10 మినిట్స్ పెట్టుకుంటాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను నా ముందు ట్రెండ్ లైన్ డిసైడ్ చేసుకుంటాను. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ని గీసుకున్న తర్వాతనే, మీరు డ్రా చేసుకున్న తర్వాతనే మీరు ఏదైనా సరే ఎంటర్ అవ్వాలి. సో ఇప్పుడు ఇదొక ట్రెండ్ లైన్, ట్రిపుల్ బాటమ్ అంటారు దీన్ని. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఫెయిల్ అవ్వట్లేదు. నవ్ ఇట్ ఇస్ గోయింగ్ అప్. సో వెళ్తున్నప్పుడు మన ట్రేడింగ్ స్ట్రాటజీ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వండి. అలాగే మీకు ఇంకొక, ఇందులోనే మీకు ఇప్పుడు గమనించినట్టయితే ఇక్కడ ఇంకొక ట్రెండ్ లైన్ కూడా గీయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి వచ్చింది ట్రెండ్ లైన్, గమనించారా? సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో మీరు చూడండి ఈ పర్టికులర్ లైన్ ఎంత రెస్పెక్ట్ చేసింది, తర్వాత ఎంత మూమెంట్ ఇచ్చింది. సేమ్ మీకు ఇక్కడ కూడా ఈ 411లో కూడా ఇదే సిచ్యువేషన్. మీకు 15 మినిట్లో క్రాస్ అయిపోయింది. ఇక్కడ అన్నీ కూడా బులిష్ కన్ఫర్మేషన్స్ వచ్చాయి. చూడండి ఇక్కడ బులిష్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో ఈ 3 ఇండికేటర్స్లో మీకు పాజిటివ్ చూపిస్తుంది, బై చేయమని మీకు ఇండికేటర్స్ చెప్తున్నాయి. సో ఇక్కడ కూడా మీకు బై చేస్తే ఇంత ప్రాఫిట్ వస్తుంది. చూడండి ఒకసారి సి. సో ఇలాంటి టెక్నిక్స్ని మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు పేపర్ ట్రేడింగ్ చేసుకున్న తర్వాత మీకు కాన్ఫిడెంట్ అనిపిస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హ్యాబిట్యూట్ అవ్వాలి. ఫస్ట్ మీకు ఇలా ట్రేడ్ చేయడం మీకు అలవాటు అయితే దెన్ ఓన్లీ మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. డైరెక్ట్గా ఇండికేటర్ని బేస్ చేసేసుకొని ఓకే క్రాస్ అయిపోయింది, ఇది 10 డే మూవింగ్ యావరేజ్ 50 డే క్రాస్ అయిపోయింది అని చెప్పేసి మీరు ఇమీడియట్గా లైవ్గా ట్రేడ్ చేయకండి. ముందు పేపర్ ట్రేడ్ చేసుకోండి. ఇలా స్ట్రాటజీస్ అన్నీ కూడా మీరు తెలుసుకొని ద బెస్ట్ వే ఆఫ్ డూయింగ్, ఏది బెస్ట్ వే అని మీకు అనిపిస్తే మీరు ఆ మెథడాలజీని ఫాలో అయ్యేసి యూ కెన్ ఎర్న్ ప్రాఫిట్స్. అండ్ నిన్న చెప్పిన స్ట్రాటజీ ప్లస్ ఈ స్ట్రాటజీ రెండు కూడా చూడండి ఫ్రెండ్స్. ఏది మీకు కంఫర్టబుల్ అనిపిస్తే అది పేపర్ ట్రేడింగ్ చేసుకొని ఆ తర్వాతనే మీరు ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది మీరు వేరే స్టాక్స్లో కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. వేరే స్టాక్స్లో కూడా అప్లై చేసుకోండి. ఇదే మెథడాలజీ కన్ఫర్మ్గా మీకు వర్కౌట్ అవుతుంది, అందులో ఏ డౌటు లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే ట్రైటీ టెక్నాలజీస్ వాళ్ళు ఐటీ రిలేటెడ్ ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నారు. సో ఎనీ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా కానీ ఇఫ్ దే వాంట్ టు లెర్న్ ఏదైనా కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలనుకుంటే దే కెన్ విజిట్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కూడా కాదు, ఐటీ అండ్ బీపీఓ బ్యాక్గ్రౌండ్లో కూడా ఏమైనా ట్రైనింగ్స్ ఉంటే అవి కూడా మేము ఇందులో ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఐటీ ఆల్రెడీ అవుతున్నాయి. సో బీపీఓలో కూడా కొన్ని బేసిక్ థింగ్స్ ఏవైతే ట్రైనింగ్స్ ఉంటాయో ఫ్రమ్ ఫైనాన్స్ డొమైన్లో, అకౌంటింగ్ డొమైన్లో అవి కూడా మేము ఇందులో వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. మాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి ఫ్రెండ్స్. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉంది ట్రేడింగ్, వాళ్ళందరికీ కూడా మీరు మా ట్రైటీ టెక్నాలజీస్ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ అండ్ లెర్న్ అండ్ గ్రో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.